వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. యోధన్ భాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భయ్యా. లేచినావా? ఈరోజు ఏ ఆ డ్యూటీ? భయ్యా. ఏ డ్యూటీ అంటున్నా? నైట్ డ్యూటీయా? ఈరోజు నైట్ డ్యూటీ. ఓకే, ఓకే. అయితే నిన్న మనం అది పంపించినాం కదా. మనం అంటే నేను పంపించిన మన అందరికి ఒక ఫార్మల్ రిప్రజెంటేషన్ టు సిజేఐ గారు అని చూసే ఉంటావు కదా నువ్వు. అవును. ఆ, అయితే నీ ఉద్దేశం ఏంటిది? మనము మన సైడ్ నుంచి కూడా సబ్మిషన్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే కోర్టు నుంచి మనము ఏం సబ్మిట్ చేయలేము. బట్ యాజ్ ఎన్ ఆస్పిరెంట్ మనం ఏదో మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఉడతా భక్తి, ఇంగ్లీష్లో స్పిరిట్ డివోషన్. సో ఇది కరెక్టేనా? ఏమనిపిస్తుంది? ఎందుకంటే కొంతమంది భయపడుతున్నారు, అబ్బా ఇప్పుడు నువ్వు సిజేఐకి మనం డాక్యుమెంట్ పంపిస్తే అండ్ ఇట్ విల్ అన్నెసర్లీ ఇంపాక్ట్ సిజేఐ డెసిషన్ అట్లా ఇట్లా అంటున్నారు. వాట్ యూ థింక్? అది పక్కన పెడితే ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ జడ్జిమెంట్ కి కన్సిడర్ చేస్తారా అని నా డౌట్. ఓన్లీ రిటర్న్ సబ్మిషన్స్ కాకుండా కేసు ఓకే. హియరింగ్స్ కంక్లూడ్ అయినాక రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి జడ్జిమెంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. అదే అదే, దట్ ఈస్ అ క్వశ్చన్, రైట్? కానీ కానీ జడ్జిమెంట్, జడ్జి గారు దీన్ని తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కదా. అంటే రెండు ఉంటాయి కదా. మనం అట్లా అని చెప్పి మనము సబ్మిట్ చేయకుండా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ జడ్జిమెంట్ రావడానికి కారణం అవుతుంది? ఇప్పుడు మొన్న మనం చూసినా గుర్తుందా, యోధన్? మొన్న మనము ప్రైమరీ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ దిస్ ఈజ్ ఏ ప్రాపర్ ఛానల్ ఆర్ నాట్. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ ఛానల్. బట్ మై పాయింట్ ఈస్, మొన్న మనం గుర్తుందా, మనం టీవీలో కూర్చున్నప్పుడు జడ్జి గారిని చూస్తున్నప్పుడు జడ్జి గారు వెనక కొంచెం కర్టెన్ జరిగింది. కర్టెన్ జరిగితే మనకి లోపల నుంచి టీవీ కనబడింది, ఎన్డీటీవీ. నువ్వే నాకు చెప్పినావు, చూసినావు, అరే ఈ జడ్జి గారు ఎన్డీటీవీ వాళ్ళ వెనక ఛానల్ నడుస్తూనే ఉంటుందని చెప్పిన, గుర్తుందా? అంటే దే విల్, అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ద లాయర్స్ అడ్వకేట్సే కాకుండా ఐ ఫీల్ జడ్జెస్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ మీడియాని చెక్ చేస్తారు, పబ్లిక్ పల్స్ని చెక్ చేస్తారు. అరే మెనీ టైమ్స్ దే విల్ టేక్ సుమోటో కేసెస్ కదా. ఇప్పుడు సుమోటో కేసెస్ అంటే ఏంటిది? ఎవరు చెప్పకపోయినా కానీ తీసుకుంటున్నారు. అంటే దే విల్ హ్యావ్ ఎన్ అవేర్నెస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, రైట్? సో ఇఫ్ పీపుల్ లైక్ యూ అండ్ మీ ఆర్ మీడియా ఈస్ నాట్ గివింగ్ ఎనీ న్యూస్, సో వాళ్ళు కూడా ఆ, వాళ్ళ జడ్జిమెంట్ని వాళ్ళు కరెక్ట్గా చేసుకోలేరు కదా అనేది నా వాదన. కాదంటావా? కరెక్టే. ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సెండింగ్ ఏ రిప్రజెంటేషన్. మనము రిప్రజెంటేషన్ మాత్రమే పంపిస్తున్నాం, అంటే ఒక 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 నివేదన చేసుకుంటున్నాం తప్ప ఇది, అంతేగాని దీనిని బేస్ చేసుకొని మీ యొక్క డెసిషన్ ని ఇంపాక్ట్ చేయండి అని మనం ఏమి డిమాండ్ చేస్తలేము. హైకోర్టు ఎవరైనా, పవన్ కళ్యాణ్ అన్నట్టు ఎవరైనా హైకోర్టు డిమాండ్ చేస్తారా అంటారు కదా సినిమాలో. మనం డిమాండ్ చేయట్లే కదా. But వీఆర్ Bhaiya, జస్ట్ how did you establish that papers were also evaluated at JNTU? వచ్చింది కదా మన నిన్న అది ఎవాల్యుయేషన్ డ్యూటీ ఆర్టీఐ పెట్టినాం కదా. ఆర్టీఐ ఎవరో ఆయన, పవన్ అని ఎవరో, ఆయన ఆర్టీఐ సబ్మిట్ చేస్తే టీజీపీఎస్సీనే ఇచ్చింది కదా ఎవాల్యుయేషన్ వాజ్ డన్ ఎట్. అది క్లియర్ ప్రూఫ్ ఉంది కదా, ఆర్టీఐ సబ్మిషన్ ఉంది కదా. దాన్ని బేస్ చేసుకునే కదా మనం మాట్లాడింది. బేస్లెస్ Okay. ఆర్గ్యుమెంట్ కాదు కదా. Okay. నువ్వు చూడలేదా అది? అంటే నేను నిన్న వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. టీజీపీఎస్సీ has given that evaluations have been made at JNTU, evaluation validation వాట్ ఎవర్ బిట్వీన్ టైం పీరియడ్ ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని Hmm. మనం చెప్పినాం కదా. అంటే ఇక్కడ వాళ్ళు Hmm. ఇనిషియల్ గా ఓన్లీ ఎంసీహెచ్ఆర్డీలోనే అన్నారు, కానీ చూస్తే జెవెన్టీలో కూడా జరిగింది కదా. అట్లా నేను దాని Hmm. గురించి అంటాను. దట్ ఈస్ వాట్ మై పాయింట్. సో దీని, ఇప్పుడు ఇదే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న డాక్యుమెంట్ ఉంది కదండి. అదే డాక్యుమెంట్ మన నిన్న నిన్న వీడియోలో మనం మెన్షన్ చేసినాము. ఏదే సేమ్ అదే డాక్యుమెంట్ ఈరోజు కూడా ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఒక చిన్నది ఏంటిదంటే, చాలా మంది నన్ను అడుగుతారు, అన్న ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. డెఫినెట్గా అది డౌన్లోడ్ అవ్వదు, ఓపెన్ అవుతుంది. యాజ్ ఏ వ్యూయర్ యూ కెన్ ఓపెన్ ఇట్. మీరు సేవ్ చేసుకోండి, మీ మీ సిస్టంలోకో మీ మొబైల్లోకో సేవ్ చేసుకొని అప్పుడు దాన్ని ఎడిట్ చేయండి. ఓకే. ఈ ఒక్క వర్డ్ డాక్యుమెంట్కి మాత్రం డౌన్లోడ్ ఆప్షన్ లేదు. మిగతా రెండు పెట్టాను. ఒకటి ఏంటంటే ప్రొసీడింగ్ షీట్ అని పెట్టాను, ఇంకొకటి ఎవాల్యుయేషన్ డ్యూటీ అట్ జేఎన్టీ అని పెట్టాను. ఆ రెండు మాత్రం డైరెక్ట్ డౌన్లోడ్ అవుతాయి. ఇది మాత్రం వ్యూ అవుతుంది. వ్యూ కాగానే మీరు ఏం చేయాలంటే దాన్ని మీరు సేవ్ చేసుకోండి ఫస్ట్ మీ మొబైల్లో కానీ. ఇది సో మన మిత్రులకి నేను అదే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతారు, అన్న డౌన్లోడ్ అవ్వట్లేదు అని. అట్లా గూగుల్ డ్రైవ్ ఆ ప్రొవిజన్ ఇవ్వలేదు, అందుకోసం ఈ ప్రాబ్లం. రైట్. ఇంకా యోధన్, ఇంకే సంగతులు?
ఒక మా పాప వచ్చింది. దానా హాయ్. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. అరే హల్లు హల్లు. ఇట్స్ గ్రూప్ ఇట్స్ వన్ ఉంటుందా పోతుందారా? నానా, గ్రూప్ వన్ ఉంటుందా పోతుందా? ఓకే. జడ్జికి ఫోన్ చేయరా. సరే, ఆర్య. ఫోన్ నాన్న ఇప్పుడే వస్తుంది. ఆ, అయితే ఇంకా నీకేమనిపిస్తుంది నిన్న మొన్న అంటే ఇంకా 3 వీక్సే కదా గట్టిగా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ 3 వీక్స్. ఉమ్. సో వాట్ యూ ఫీల్ అంటే ఈ ఈ ప్రయత్నం మనం ఏదైతే చేస్తున్నామో ఆ, ఇలాంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. భయ్యా నిండా మునిగినాక సలేంది అన్నట్టుంది. అదే ఏది అదే. పడుతుంది ఇప్పుడు. నువ్వు నీకు స్విమ్మింగ్ రాదు, బాయిలో పడతావు, నువ్వు ఇట్లా స్ట్రోక్స్ కొట్టాలని చూస్తావా? ఏదో ఒకటి కొడతావు బయటికి రానికి. ఇది అట్లనే ఉంది కదా, ఇది అట్లనే ఉంది. అదే ఉమ్. దానికోసమే దీన్ని ఇంగ్లీష్ అది చెప్తున్నా కదా, స్క్విరిల్ స్క్విరిల్ డివోషన్, ఉడతా భక్తి. మన ప్రయత్నం మనం చేస్తున్నాం అబ్బా, ఏమవుతుందో అదే మనకు నా తెలియదు. నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఓకే, జడ్జికి ఒక పర్స్పెక్టివ్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుందేమో కానీ ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ద ఫైనల్ జడ్జ్మెంట్. కరెక్ట్, మనం అదే కదా, మనం అది కూడా అది ఇప్పుడు మనము యాజ్ ఏ ఆస్పిరెంట్ మనకు కూడా కొంచెం డ్యూటీ ఉంటుంది అని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఎంతసేపు లాయర్ మీద పడేసి నువ్వే అని చెయ్యు నువ్వే చెయ్యు అంటే లాయర్ ఏం చేస్తాడు అబ్బా? ఎంత లాయర్ పోరాటంతా పోరాడతాడు, అటువైపు కానీ ఇటువైపు కానీ. కొంచెం మనకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అనేది నా ఫీలింగ్. కదా, అన్నిటికీ లాయరే చేయాలంటే కష్టమే. ఒక్కొక్కసారి కొన్ని పాయింట్లు మిస్ అవుతాయి. కొన్ని ఎందుకంటే అక్కడ అవతల పార్టీని బట్టి మనకు తెలియదు. ఇప్పుడు మనం ఈడ కూర్చొని మస్తు చెప్తాం కదా, కానీ అసలు మ్యాచ్ ఆడేటోడికి తెలుస్తుంది దాని కథ ఏందో. అట్లనే లాయర్స్ కూడా మనం ఈడ కూర్చొని చిచ్చి 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 అసలు ఈయన ఈ డైలాగ్ కొట్టి ఉండాల్సింది కదా అని మనం అంటాం, కానీ అక్కడ ఆయనకే తెలుసు ఆ జడ్జి గారి ముందర ఆ స్ట్రెస్, ఆ ప్రెషర్, అవతల వాళ్ళు పెట్టే టెన్షన్. సో నాకు అనిపించింది మనం కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ లో మనం కూడా ఇవ్వాలని నాకు అనిపించింది. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. చూద్దాం ఎంతవరకు హెల్ప్ అవుతుందో అని. చూద్దాం అయితే ఇక. పంపనైతే పంపాలి. ఎవడన్నా జైలు వేస్తాడా, కొడతాడా, తిడతాడా? ఇది నిజ వీఆర్ నాట్ ట్రైంగ్ టు మిస్లీడ్ ఆర్ అని మిస్ఇన్ఫార్మ్ మనం దమ్. అదే చెప్తున్నా కదా, మనము డిమాండ్ చేయట్లేదు, మనము ప్రేయర్ చేస్తున్నాం. సో ప్రేయర్ చేయొచ్చు మనకు మన జ్యుడిషియరీ వ్యవస్థలో. ఇందాక చెప్పినా కదా, 4 ఏళ్ళ నుంచి ప్రేయరే అవుతుంది, రిజల్ట్ లేదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు హైకోర్టుని డిమాండ్ చేశారంటారు కదా. హైకోర్టు ఎవరైనా డిమాండ్ చేస్తారా? అట్లా కాకుండా మనం ప్రేయర్ చేస్తున్నాం అది. అదే. అండ్ ఇంకొకటి, ఇందాక పొద్దున మిస్టర్ 179 ఎవరో ఛానల్ వాళ్ళు బాగా పెడుతున్నారు. చూసినావా నువ్వు? అది చాలా బాగున్నాయి. ఉమ్. వాళ్ళు దానిలో ఎవరో పొద్దున తెలిస్తే కాంటాక్ట్ చేయబోయ్ ఒకసారి. చేద్దాం వాళ్ళని. కానీ నాకు మంచిగా అనిపించింది వాళ్ళవి. అంటే దే ఆర్ గివింగ్ వెరీ డీటెయిల్డ్, మనలాగానే 1-to-1 ఆర్గ్యుమెంట్స్ లాగా, 1-to-1 డిస్కషన్ లాగా చేస్తున్నారు. అయితే దానిలో ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఈరోజు పొద్దున, వాళ్ళది ఎపిసోడ్ 4 అనుకుంటా. దాంట్లో మెన్షన్ చేశారు మన వాళ్ళు కరెక్షన్ చేసి ఇంగ్లీష్ పేపర్లు కూడా కరెక్షన్, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా మన వాళ్ళు తీసుకున్నారు, తెలుసు కదా యోధన్. ఉమ్. ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళని వీళ్ళు మిగతా పేపర్ కూడా కరెక్షన్ చేశారు. అయితే ఉమ్. దానికి టీజీపీఎస్సి ఇచ్చిన నివేదిక ఏంటంటే అన్ని పేపర్లు వెళ్ళిపోయినాయంట. ఫస్ట్ ఇంగ్లీష్ జర్నల్ ఎస్ఏ ఎవరి వాడికి సంబంధం లేకుండా పోయినాయంట. ఉమ్. అట్లా అట్లా పోయినాయి కాబట్టే ఈ మిగతా పేపర్లు కూడా ఎవాల్యుయేట్ కాబడినాయి. వాళ్ళకి తెలియదు వాడు ఇంగ్లీష్లో ఫెయిల్ అయిండో పాస్ అయిండో అనేది వీళ్ళు వాదించారంట. ఈరోజు నేను వీడియోలో విన్నా. ఉమ్. ఇక్కడ నా నా పాయింట్ ఏంటిదంటే, అసలు ఎప్పుడు పోవాలా రిమైనింగ్ 6 పేపర్స్? ఇంగ్లీష్ పేపర్లు అన్ని ఫస్ట్ కరెక్షన్ అయిపోవాలా, ఒక సెట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆ రిమైనింగ్ పేపర్స్ మిగతా 6 ఎవాల్యుయేటర్స్కి పోవాలా. అంతేగాని వీళ్ళు మొత్తంకి మొత్తం అన్ని కలిపి ఇచ్చేస్తారా? అంటే దాంట్లో ప్రిజుడిస్ ఏం జరిగింది అంటున్నా. వాట్స్ ద ఇష్యూ? ఇష్యూ ఏంటంటబ్బా, ఇష్యూ ఏంటిది? నువ్వు ఇంగ్లీష్ పేపర్లో కరెక్షన్ అయిన తర్వాత రిమైనింగ్ 6 పేపర్స్ పోవాలా, అంతేగాని ఇంగ్లీష్ పేపర్లతో పాటు 6 పేపర్లు పంపొద్దు కదా అంటున్నా. అట్లంటలే భయ్యా. మెరిట్ కి ప్రిజుడిస్ ఎక్కడ జరిగింది అంటున్నా. మెరిట్ కి ప్రిజరీస్ జరగలేదు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనోళ్ళు వాదించిన పాయింట్ ఏంటిదంటే దానిని అట్లా చేయడం కూడా తప్పే కదా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటిది? వాట్ డిడ్ యూ సే ఇనిషియల్లీ? ఇంగ్లీష్లో నువ్వు క్వాలిఫై కాకపోతే నీ పేపర్లే కరెక్ట్ చేయమని క్లియర్గా నోటిఫికేషన్లో ఉంది. ఉన్నప్పుడు నువ్వు ఆ పాయింట్ని ఎట్లా మిస్ చేసి నువ్వు అలాంగ్ విత్ ఇంగ్లీష్తో పాటు నువ్వు మిగతా కూడా ఎట్లా పంపిస్తావు? నువ్వు కూడా టీజీపీఎస్సీ వాదించంటే వాదిస్తున్నావు, ప్రిజుడియస్కి ఎట్లా జరిగిందంటే నువ్వు యూ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. ఇప్పుడు నీతో వాదిస్తా యోధన్. ఇప్పుడు నువ్వు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకో, నేను అంటా "ఆ, నేను రాంగ్ రూట్లో పోతా,
రాంగ్ రూట్లో పోయినాక నువ్వు నాకు టికెట్ కొడతావు. నేనంట, సార్ నేను రాంగ్ రూట్లో పోతా, పోయినా కానీ ఎక్కడన్నా యాక్సిడెంట్ చేసినా, ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ చేసినా, పోతే ఏమైంది సార్, నేను బాగానే పోయినా కదా అన్నట్టుంది నీ వాదన. అసలు నువ్వు రాంగ్ రూట్లోనే పోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు రాంగ్ రూట్లో పోయి సార్ నేను యాక్సిడెంట్ చేయలే కదా. చూడు ఎంత, ఇప్పుడు మన సరోజినీ నాయుడు హాస్పిటల్ ముందర ఉంటుంది, మన మాసప్ ట్యాంక్ ముందర మొత్తం రాంగ్ రూట్లో వస్తాం. సరోజినీ నాయుడు హాస్పిటల్కి వెళ్ళి స్టార్ట్ అయితే మేదీపట్నం అక్కడ ఉంది కదా, ఉల్టా వస్తారు పబ్లిక్ అందరు. నువ్వు అదే హైదరాబాద్లో ఉన్నారో తెలుసు ఈ సిచ్యువేషన్. నువ్వు అట్లనే వాదిస్తున్నావు. సార్ నేను రాంగ్ రూట్లో వచ్చినంత మాత్రాన ఎవరికి యాక్సిడెంట్ చేయలే కదా, ట్రాఫిక్ జామ్ చేయలే కదా, నీకు ఎక్కడ ప్రాబ్లం అయింది అని అంటే ఆడికి గాలుతుంది పోలీసునికి, టికెట్ వేస్తారు. అరే నువ్వు రాంగ్ రూట్లో వచ్చిందే కాక నువ్వు ఉల్టా నాతో వాదిస్తున్నావా? ఇప్పుడు నువ్వు కూడా అట్లనే చెప్తున్నావు. నువ్వు వీళ్ళు ఇంగ్లీష్ పేపర్లు కరెక్షన్ చేసిన తర్వాత మిగతా పేపర్లు పంపాలి కానీ మెరిట్కి ఎక్కడ ప్రిజుడీస్ అయింది అనే వాదన మూర్ఖమైన వాదన. యాక్చువల్గా పేపర్లు దిద్దుతే దిద్దురు కానీ వీళ్ళు ఏం చేసేది ఉండే అంటే, ఇంగ్లీష్లో ఎవడెవడైతే ఫెయిల్ అయిండో వాళ్ళని అవును. ఫిల్టర్ కొట్టి మిగతా 6 పేపర్ల మార్కులు ఎన్నే పెట్టేది ఉండే, నాట్ అప్లికేబుల్. అట్లనే చేయాల్సింది. అది అది వీళ్ళు అది తల్లి. దొంగతనం కూడా సరిగ్గా చేయనీకే రాదు వీళ్ళకి, నీ అమ్మ. మరి అదే కదా వీళ్ళు, అంటే అంతా ఆగమాగం. ఆగమాగం మన కేసీఆర్ భాషలు చెప్పాలంటే గత్తర గత్తర గాయ గాయ అన్నట్టు ఉంటుంది సేమ్, ఉల్టా పల్టా. అట్లనే లేదు. వీళ్ళు వీళ్ళు వాదించే వాదన భలే ఉంటదబ్బా. టీజీపీఎస్సీ వాళ్ళు వాదించే వాదనకి నాలాంటి ఎగ్జాంపుల్సే కరెక్ట్. నేను ఇంకా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇద్దాం అనుకున్నా కానీ ఎందుకులే సెన్సార్ అయితే అని చేస్తలే అంతేగాని. ఆ, ఇట్లనే చేస్తారు ఇక, మూర్ఖంగా వాదిస్తారు. నీకు ప్రిజుడిస్కి ఎక్కడ వచ్చింది, దీనివల్ల మెరిట్కి ఎక్కడ ఇబ్బంది అయింది. నువ్వేమో డివేట్ అవుతావట, నువ్వు ప్రొసీజర్ పెట్టి దాన్ని మెరిట్కి డివేట్ ఎక్కడ అయింది అని అనే క్వశ్చనే తప్పు. నేను అంట ఇందాక అదే ఎగ్జాంపుల్ చెప్పిన, ఇంకోసారి టీజీపీఎస్సీ ఈ వాదన వాదిస్తే నేను ఇదే అంట, మేము రాంగ్ రూట్లో పోయి సార్ మేము రాంగ్ రూట్లో పోవడం వల్ల ఏం ప్రాబ్లం వచ్చింది చెప్పండి సార్, మీకు ట్రాఫిక్ జామ్ అయిందా, ఎవరైనా యాక్సిడెంట్ అయిందా, ఎవరైనా కొట్టుక సచ్చిందా, లేదు కదా అని వాదిస్తే ఎంత మూర్ఖంగా ఉంటుందో. టీజీపీఎస్సీలు వాదించే వాదన అట్లే ఉంటుంది. దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ కాలేదు, ఇదే ఎఫెక్ట్ కాలేదు అంటే అట్లనే ఉంటుంది. మరి ఆయన ఎందుకు పెట్టాం అట్లాంటప్పుడు? నోటిఫికేషన్ ఇంత పొడుగు ఎందుకు ఇచ్చినావు? నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు? నోటిఫికేషన్ రూల్ రాయడం నోటిఫికేషన్ రూల్ రాయడం ఎందుకు? కదా. మరి రూల్స్ ఎందుకు మరి పెట్టడం ఎందుకు, నువ్వు బ్రేక్ చేయడం ఎందుకు? నా పాయింట్ అది. నోటి నోటిఫికేషన్ల ఆ ప్రొసీజర్లు రూల్ చదివితే అమ్మ, యూపీఎస్సీ ఏమైతుంది ఏడికి ఫస్ట్? యూపీఎస్సీ ఏడికి పనికిరాదురా అన్నట్టు ఉంటది. కానీ మనకి తర్వాత అర్థమవుతుంది అసలు వీళ్ళే పాటించాలని. అట్లనే ఉంది. ఏమబ్బా, ఎవరైనా టీజీపీఎస్ ఎవరైనా చూస్తే మరి మన మంచిగా ఉంటుంది ఈ వీడియో. వాళ్ళు చూసే మనం ఆలోచిస్తారో లేకపోతే ఏందిరా వీళ్ళు అనుకుంటారో మనల్ని చూసి. ఇంకా ఆలోచనే ఉంది భయ్య, 22nd జడ్జిమెంట్. మన రేవంత్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు. ఇప్పుడు మన ప్రయత్నం మనం ఎట్లా కింద మీద పడుతున్నామో ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు. మరి దేనికి ప్రయత్నం చేస్తుండో మనకు తెలియదు. నిన్న మొన్న ఎవరిని కలిసినా ఒకడొకడు అదే అడుక్కుంటుండు, ఏమొస్తుంది అంటుడు, ఏమొస్తుంది అంటుడు అని. నీకేమనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది అబ్బా. అదే కదా, చిరాకు వస్తుంది భయ్య. మనం మనం అనుకుంటున్నాము, లాయర్లు అడుక్కుంటారు. అదే సీజేఐ పక్క జడ్జిని అడుగుతుంటు, నీకేమనిపిస్తుంది, నీకే ఇబ్బంది తెలియదు ఏమవుతుందో. అదే భయ్య. ప్రకృతి ప్రకృతే చెప్పాలి సమాధానం. ప్రకృతి చెప్తే ఉంది. ఇవ్వని యాజ్ ఆన్ టుడే ఇవ్వనికి తెలియదు ఏమవుతుందో. ఎవరిని వస్తాం ఆ, అంతే. ఇంకా మనకు తెలియకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఏం నడుస్తున్నాయో అండి. ఇప్పుడు నువ్వు నేనంటే వీడియోలో మాట్లాడుతున్నావు అబ్బా, వీడియోలో మాట్లాడకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారో, వాళ్ళు ఎవరెవరిని ఈవెంట్ చేస్తారో మనకు నో ఐడియా. జస్ట్ నీకు నాకు ఏదో మాట్లాడుతున్నాం కానీ అందరూ అన్ని విధాలుగా ఎన్నికలు ప్రయత్నాలు చేస్తారు, ఎవరి ప్రయత్నం వాళ్ళది. భ్రష్టు పట్టించిరు భయ్య తెలంగాణ సమాజాన్ని. టెన్ మొత్తానికి ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇట్లాంటి జంప్స్ రావాలి అసలు సిస్టంలకి. అదే కడిగిన దరిద్రపు ముత్యాలు వస్తాయి అనుకున్నాం, మనం కడిగిన ముత్యాలు వస్తాయి అనుకున్నాం కానీ అంత కరడు కట్టిన ముత్యాలు వచ్చినాయి ఇంట్లోకి. సర్లే అనలేము ఏ ముత్యాలు వచ్చినాయో గాని. అంటే అందులో కొన్ని ఉన్నాయి అంటున్నా, అందరిని అంటలేము. మొన్న డే వన్ నుంచి అదే అంటున్నాం. ఈ 563 పీపుల్ అందరూ వాళ్ళ మీద చేసుకొని బుడంకాయలు దొంగ అంటే భుజాలు పట్టుకున్నాడు చేయడం అది కాదు కదా. అందులో ఉన్నారని చెప్తున్నాం, బ్లాక్ షీప్ ఉందని చెప్తున్నాం అంతేగాని వాళ్ళందరినీ మనం వాళ్ళ మెరిట్, ప్రతి ఒక్కరి మెరిట్ ని మనం డిగ్రేడ్ చేయట్లేదు. ఉమ్. అండ్ లక్కీగా నిన్న ఇంకోటి వచ్చింది కదా న్యూస్, 64 ఇయర్స్ ని రేవంత్ రెడ్డి గారు ఇనిషియల్ గా సమర్థించారు రిటైర్మెంట్ అని మళ్ళా. ఇది టూ మచ్ కామెడీ భయ్య. యువరాలు అసలు చెప్పాను, 64 నాకు ఇయర్స్. తెలిసి ఒక రూల్ వేస్తారేమో భయ్య.
సింపుల్ గా ఇంత బ్రెయిన్ పెట్టకుండా సచ్చేదాకా అంటే అయిపోతుంది. అదే అంతే ఇక ఫీల్డ్ మార్షల్ తెలుసు కదా, మిలిటరీలో ఉంటుంది ఫీల్డ్ మార్షల్ అని. అట్లా. సచ్చేదాకా అంటే బెటర్, ఎందుకంటే ఇక నిరుద్యోగులకు ఒకటే ఆప్షన్ ఇక, వాళ్ళకి జాబులు కావాలంటే ఉన్నోళ్ళని చంపాలి. చంపాలి అంతే. ఏదైనా పోతే సార్ మొన్న పోయింటి కదా సార్ మా జాబ్ ఖాళీ అయింది కదా, అట్లా చెప్పాలనుకుంటా. టూ రిడిక్యులస్ యాక్చువల్లీ. కానీ తీసేసిర్లే లక్కీగా. దాన్ని ఒక జస్ట్ ఒక గాలి వార్తలాగా వదిలిర్రు, చూద్దాం పల్స్ ఎట్లుంటుంది అని. పబ్లిక్ పల్స్ బండబుద్ధులు తిట్టిర్రు భయ్యా నాలాంటి నీకు అందరు. నిజం చెప్తున్నా, నాకు సర్వీస్ లో జాయిన్ 8 ఇయర్స్ అయింది. నాకు ఆల్రెడీ అంత ఎంతజియాజం అనిపించదు, ఏ ఉందిరా భయ్ పోదాం పోదాం చేద్దాం అన్నట్టు. అదే. ఐ జాయిన్డ్ వెన్ ఐ వాస్ 24.5, ఉమ్, బట్ ఐ డు నాట్ హ్యావ్ దట్ జీల్ అంతే అప్పుడున్నంత. ఉండదు. సో దట్ సేస్ వై వీ షుడ్ హ్యావ్ యంగ్ ఫోర్స్. ఇప్పుడు నేను చూస్తా కదా, రీసెంట్లీ వచ్చిర్రు 23-24 year old chaps, దే ఆర్ వెరీ గుడ్ కరెక్ట్. ఇన్ వర్క్. కాంపిటేటివ్, కాంపిటేటివ్, ఎఫిషియంట్, ఎనర్జెటిక్. ఇక నువ్వు అండ్ 50+ అయితే మర్చిపో. అదే 50+ అయితే మర్చిపో ఇక గవర్నమెంట్ ఆఫీస్లో. అంతే కదా. ఆ, అంటే వాళ్ళు ఈవెన్ దో దే వాంట్ టు బి కాంపిటేటివ్ ఉండాలనుకున్నా, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ వాళ్ళని పర్మిట్ చేయదు. అదే వాళ్ళ మెంటల్ బ్రెయిన్ కానీ రిఫ్లెక్సెస్ అంత ఫాస్ట్గా ఉండవు. ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి కదా. అండ్ సెకండ్ థింగ్ అరే 50. 50+ ఓనికి ఎన్ని ఇష్యూస్ ఉంటాయి భయ, హెల్త్ పరంగా, పర్సనల్ గా, సైకలాజికల్ గా. ఆ, అసలు అన్ని ఇష్యూస్ లో ఆడు పర్ఫామ్ చేయగలుగుతాడా? అవన్నీ పెట్టుకోనట ఇల్లు 64 దాకా వేస్తే ఏం ఇప్పుడు చేస్తారు కొన్ని ఇప్పుడు. కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి భయ్య, లైక్ నువ్వు టీచింగ్ డాక్టర్. కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జ్యుడిషియరీయే కావచ్చు, ఓన్లీ మైండ్ అప్లికబుల్ అయిన సైంటిస్టులు కావచ్చు. అరే నువ్వు వీళ్ళకి 65 కాదు 70 చెయ్యి. చెయ్యు. నువ్వు నేను నువ్వు నిన్న ప్రతి చెప్పిన ఒక్కనికి 65 చేస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. నిన్న వీడియోలో అదే చెప్పిన. దేర్ ఆర్ సమ్ కోర్సెస్. ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది, 60 చేస్తారు ఖచ్చితంగా. మెడిసిన్ ఉంది, డాక్టర్స్, సీనియర్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళ నాలెడ్జ్ మనకు కావాలి. ఆ, అంతేగాని ఒక్కొక్క సీనియర్ అసిస్టెంట్ గా నాలెడ్జ్ ఏముంది పోయి సీనియర్ అసిస్టెంట్ గట్టి నెల రోజులు చెప్తే నెల రోజులు చెప్తే ఈ పోరాలు నేర్చుకుంటారు కదా, అది మ్యాటరే ఆ, కాదు. అంతే. ఇలా అర్థం. వాళ్ళు మనం తక్కువ కలుస్తారేమో, కించపరచట్లేదు, కానీ ఆ నాలెడ్జ్ సరిపోతుంది వీళ్ళకి. అదే ఇప్పుడు ఒక సర్జన్ కానీ, ఒక See, జ్యుడిషియరీ కానీ, ఒక ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వాళ్ళు నాలెడ్జ్ని ఎవరు అంత ఈజీగా రీప్లేస్ చేయలేరు. దట్ ఈస్ ద అసలు పాయింట్ హియర్. ఆ కామెడీ ఏందంటే, కామెడీ ఏందంటే ఎవడు అడగలే లాస్ట్ టైం కూడా. అవును. ఇట్లా అందరు హ్యాపీ సంకల్పించుకొని అమ్మయ్య 58 నుంచి 61 వచ్చేసినాయని దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. పీపుల్ వర్ రెడీ. బా అయిపోయింది రాబోయ్ 58 years, ఇక ఇంటికి పోదాం అని రెడీ అయ్యే టైంలో పెంచిండు 3 years. అదే. ఆ, అండ్ 50s దాటిన తర్వాత నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళు దే వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ దేర్ మన్మలు మన్మరాళ్ళు. దే వాంట్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీ, వాళ్ళ పిల్లలతో ఉండాలనుకుంటారు, రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఎన్నో ఉంటాయి. నాట్ ఓన్లీ హెల్త్ అనే కాదు, దే వాంట్ టు ఎంజాయ్ ద అండ్ లైఫ్. ఇన్ మై లైఫ్. ఆనెస్ట్ ఒపీనియన్ భయ్యా, నువ్వు ఒక మనిషి యొక్క లైఫ్ సైకిల్ తీసుకున్నా, వాట్ ఎవర్ తీసుకున్నా, ఐ థింక్ నన్ను అడిగితే 50 ఏళ్ళే పెట్టాలి రిటైర్మెంట్ ఏజ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ కదా, యూ హ్యావ్ అదర్ పార్ట్స్ టు చూస్ ఆల్సో. సంబడి విల్ గో ఇన్ ఎ స్పిరిచువల్ వే, కరెక్ట్. సంబడి విల్ గో సమ్వేర్ ఎల్స్, సోషల్ సర్వీస్, వాట్ ఎవర్. ఇదే కాదు కదా, అంతే 50 ఏళ్ళకి కదా. కట్టప్ పెట్టి తీసి పడేసి వస్తూనే ఉండాలి యంగ్ ఫోర్స్. అంతే. మనం యంగ్ ఫోర్స్ ని డిప్లాయ్ చేయకుండా ఓల్డ్ ఫోర్స్ మీద డిపెండ్ అయితే ఇట్లాంటి జాబ్లకి, అది ఇట్ ఇస్ రాంగ్ వే. దీని మీద చాలా చర్చ జరగాల, డిబేట్ జరగాల. ఇప్పుడు ఏమో పొరాలకి ఏమో జాబులు లేవని ఏడుస్తుంటే, ఒక సీనియర్ అకౌంటెంట్ వాడు 64 ఏళ్ళ దాకా కూర్చుంటే వాట్ ఈస్ ద పాయింట్ హియర్? మీనింగ్లెస్ కదా, మీనింగ్లెస్ అవుతుంది. ఉం? పిల్లలకి ఏమో జాబులు ఇవ్వాలి, వీడేమో గాలి తిరుగుతున్నారు, వీళ్ళేమో వాడేమో 60 ఏళ్ళ పైన అక్కడ గవర్నమెంట్లో కూర్చుంటా అంటే హౌ ఇస్ ఇట్ కరెక్ట్? అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వర్క్ ఫోర్స్ అవైలబుల్ లేకుంటే యంగ్ ఫోర్స్ ది ఆర్ నాట్ జాబ్ సీకింగ్, మాకు గవర్నమెంట్ జాబ్లు వద్దంటుంటే, ఓకే టు అన్ ఎక్స్టెంట్ అండర్స్టాండబుల్. అరే అదే. ఈడని అమ్మ జాబులు లేక రోడ్ల మీద తిరుక్కుంటా, ప్రిపరేషన్లు చేసుకుంటా, అదే. రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటా, మాకు జాబులు కావాలి జాబులు కావాలని అని ఒక్క పోస్ట్కి 50 మంది 100 మంది రెడీగా ఉన్నారు. అదే కదా. అట్లాంటి టైంలో నువ్వు 58 నుంచి 61 చేస్తా, 61 నుంచి 64 చేస్తా,
ఆ? 64 నుంచి 70 కూడా చేస్తారు ఇక అట్లా అయితే నువ్వు అన్నట్టు ఇక చేసుకుంటూ పోయి ఇక ఇదేమన్నా పాలిటిక్సా 75 ఏళ్ళు వచ్చినా కానీ 80 ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు మొన్న శరద్ పవార్ 80s దాటినా కానీ ఇది అది కాదు కదా, దిస్ ఇస్ బ్యూరోక్రసీ. హారిబుల్ సరే బాయ్ అసలు ఇవ్వడు. మొత్తానికి బ్యాకౌట్ అయ్యిర్లే నిన్న, మొత్తానికి బ్యాకౌట్ అయినరు, మంచిదే, దట్ ఈస్ గుడ్. కానీ బ్యాకౌట్ అయితే సరిపోదు, ఆ వేకెన్సీస్ అన్నింటినీ వీళ్ళతో ఫిల్అప్ చేయాలి. ఆ కుర్చీలు ఖాళీ పెట్టి ఈడ పొరాల రోడ్డు మీద పెడితే వేస్ట్. ఆ కుర్చీలను ఫిల్అప్ చేయాలి కదా వీళ్ళతో. ఏంది ఫిలప్ చేయ, కోసిన పైసలు లేవంటుంటే నువ్వు ఫిలప్ అంటుంది. ఆయనకి లేవంట కదా, ఆయనకి పెద్ద ఆయనకి కోసిన పైసలు లేవంటుండు కదా. మేము ఆయన ఖజానా ఉంటుంది అనుకుని వచ్చిందట, కానీ ఈడ ఖజానా లేకపోయేసరికి అమ్మ లబోదివో అంటున్నాడు సార్. కానీ మెస్సీకి మాత్రం పైసలు వచ్చినాయి. మెస్సీ 200 crores 200 కోట్లు అండ్ అలా మన్మడితో ఆడించడం అదంతా ఓకే, ఎందుకంటే ఆయన తిడతాడు, ఆయన కేసీఆర్ తిడతాడు మన్మడిని, కానీ ఈయన మన్మడిని మాత్రం ఆడిపిస్తాడు. పబ్లిక్ చూస్తలేడు అనుకుంటాడు సార్, మనం చూస్తున్నాం కదా, ప్రాబ్లం అది. అవునా కదా. సరే, ఎంత చెప్పినా గేమ్ వచ్చాట. మొత్తానికైతే మిత్రులారా, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఫిలప్ చేయండి అబ్బా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చెప్పినా కదా, చేయండి కొంచెం. పోస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, నేను వర్డ్ డాక్యుమెంట్లోనే పెట్టిన, పీడిఎఫ్ కూడా కాదు, వర్డ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ అక్కడ ఉన్న మీ నేము పేరు ఊరు పెట్టేసి సిజిఐ గారికి ఈమెయిల్ కొట్టేసేయండి సరిపోతుంది. అన్ని దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. అది ఓకే, మన ప్రయత్నం మనం చేద్దాం. సో చూసి వదిలేకండి దయచేసి. ఓకే, మనం ఇన్స్టా రీల్స్ ఎంతమందికి షేర్ చేస్తామండి? ఈ ప్రతి ఒక్కటి షేర్ చేస్తాం కదా దోస్తులకు, అట్లనే ఇది కూడా ఒక ఇన్స్టా రీల్ అనుకొని దీని మీద కొంచెం వర్క్ చేయండి. ఓకే, అయితే భయ్య ఇట్లా మొత్తం దండయాత్ర చేస్తున్నది, నేను పొద్దునుంచి సాయంత్రం వరకు 4 వీడియోలు పెడుతున్నావు. అంటే దండయాత్ర చేయాల్సిన టైంలోనే చేయాలి, తర్వాత చేసి కుదరదని నా ఉద్దేశం. ఇప్పుడు అంత అంత హార్డ్ వర్క్ చేసినాం అప్పుడు, అవునా? ఎంత హార్డ్ వర్క్ చేసినాం నీకు నాకే తెలుసు, గుర్తుందా? మన ఇద్దరము ఆ 6 months జర్నీలో మనం చాయ్ తాగేటప్పుడు కూడా వి యూస్ టు డిస్కస్ అబౌట్ ద సబ్జెక్ట్. ఎంత టఫ్ గేమ్ ఉండే గుర్తుంది అప్పుడు, మా 2022 మార్చ్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా వి డింట్ ఈవెన్ వేస్ట్ 1 minute ఆఫ్ అవర్ టైం. అంత హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి ఆ కసి ఇంకా ఉంది నాలో. నీ అమ్మ ఇంత హార్డ్ వర్క్ చేపిస్తారు మాతోని, మీరు మాత్రం జాబ్లు అమ్ముకుంటారా అని ఆ తిక్క ఉంది అబ్బా. ఏమైతే చూద్దాం, కాదంటావా? అంతే. నాకు లెట్స్ రాకపోయినా పర్లేదు అబ్బా, జెన్యున్ పీపుల్ కి రావాలనేది మన మన పాయింట్. ఎప్పుడైనా మనం అదే పోరాడినాం, ఈ రోజు దాకా కూడా అదే పాయింట్ పోరాడినాం, జెన్యున్ పీపుల్ కి మాత్రమే రావాలనేది. కానీ ఎవడెవడో ఎల్లిగాడు మల్లిగాడు వచ్చిండు అబ్బా పోస్టులకి చూస్తే చెప్పొచ్చు కదా. అది కదా, అది ఎక్కువ బాధ అవుతుంది. చలో, థ్యాంక్ యూ అండి, అండ్ వాచింగ్ ఫర్ అవర్ వీడియో. మళ్ళీ ఇంకోటి చేద్దాంలే యోదర్, టుమారో విల్ డూ వన్ మోర్ వీడియో. థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అయితే బొమ్మ అండ్ యోధన్. యోదర్ సైనింగ్ ఆఫ్. బై బై. బాయ్.